రాష్ట్రంలో రహదారుల అభివృద్ధికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని రవాణా, రోడ్లు, భవనాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు వెల్లడించారు. అనకాపల్లి జిల్లాలో జరుగుతున్న రోడ్డు పనులను జిల్లా కలెక్టర్ విజయ కృష్ణన్తో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,000 కోట్ల రూపాయలతో 10,500 కిలోమీటర్ల మేర రోడ్ల మరమ్మతులు, నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ఇందులో భాగంగా అనకాపల్లి జిల్లాకు 113 కోట్ల రూపాయలు కేటాయించామని, అడ్డు రోడ్డు, నర్సీపట్నం వంటి కీలక రహదారులను త్వరితగతిన పూర్తి చేస్తామని వివరించారు. వచ్చినప్పుడు అంతకు ముందు కొంచెం ఒక 3 to 4 ఇయర్స్ వరకు మెయింటెనెన్స్ మనం చేయలేకపోయాం కాబట్టి చాలా డ్యామేజెస్ అయినాయి. అందుకని అప్పుడున్న ప్రయారిటీ ప్రకారం ఒక 800 కోట్ల రూపాయలతో ఎంటైర్ స్టేట్ మొత్తం మీద మినిమం మెయింటెనెన్స్ చేయడానికి ఫండ్స్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు మనం మాట్లాడుతున్న రోడ్స్ ఏంటంటే కొన్ని ప్రత్యేక కారణాల వలన, అంటే అడ్మినిస్ట్రేటివ్ గా కొన్ని కారణాల వలన ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ అసలు చెయ్యాలా లేదా అనేది కొంత డిస్కషన్ రావడం వలన ఇవి శాంక్షన్ అయి ఉన్నప్పటికీ కూడా మనం కాంట్రాక్టర్స్ తో చేయించలేకపోయాము, ఎందుకంటే మనకు క్లారిటీ రాలేదు కాబట్టి. దాని తర్వాత దాన్ని ప్రాపర్ గా ఎంతవరకు చేయగలమో అంతవరకు చేసి బ్యాలెన్స్ అంతా కూడా ఇప్పుడు మనం ఈ 3,000 కోట్లు ఏదైతే మనం శాంక్షన్స్ చేశామో అందులో కవర్ చేస్తున్నాము. సో పాట్ హోల్ ఫ్రీ లాస్ట్ ఇయర్ చెప్పింది డెఫినెట్ గా అప్పుడు చేసినప్పటికీ కూడా మళ్ళీ వర్షాలకి మళ్ళీ డ్యామేజ్ అవుతాయి. సో అది సొల్యూషన్ కాదు. సొల్యూషన్ ఏంటంటే ఫుల్ స్కేల్ గా మనం రెన్యువల్ పూర్తిగా మనం ప్యాచ్ వర్క్ చేసిన తర్వాత దాని మీద ఒక రెన్యువల్ బీసీ లేయర్ గనక మనం చేస్తేనే అది నెక్స్ట్ ఫ్యూ సీజన్స్, అంటే అట్లీస్ట్ మనకి బీటీ రోడ్స్ 5 సంవత్సరాలకి రెన్యువల్ చేస్తూ ఉండాలి.